కొంతమంది పని శాత గాని పనికి మాలినోళ్ళు అల్కగా పైసలు సంపాదించుకునేటందుకు దొంగతనాలనే పనిగా పెట్టుకుంటున్నారోలా. దినామిసొంటి దొంగగాల గురించి ఎంత చెప్పుకున్నా, ఎంతమందిని పోలీసులు దొరకబట్టి లోపడేసినా రోజు రోజుకు కొత్తోళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇగో గీడొకాడ ఏం చేసిండ్రో చూడుండ్రోలా ఫాల్తుగాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్లున్న ఎల్లమ్మ గుడి ఇది. ఈ ఇద్దరు మసిబట్ట ముఖపొల్లు ముఖాలకు మాస్కులు పెట్టుకుని బందవస్తుగానే వచ్చిండ్రు దొంగతనానికి. ముందుగాల గుడి గేటును బద్దలేసి లోపటికి వచ్చిండ్రు. ఎంబటే తెచ్చుకున్న రాళ్లతోని గుళ్ళున్న సీసీ కెమెరాలు సుతం కథం పట్టించిండ్రు బద్మాషిగాళ్ళు. కాకుంటే అప్పటికే ఆ ఇద్దరు ఫాల్తుగాళ్ళు గుళ్ళ దోపిడికి వచ్చింది మొత్తం రికార్డ్ అయింది. ఇక దొంగ బట్టె బాజిగాళ్ళు సీదా హుండీకే సూటి పెట్టిండ్రు. హుండీని బద్దలు కొడదామని ప్రయత్నం చేసిండ్రు. కాకుంటే ఒకటే పారి సౌండ్ బొమ్మానంగా అచ్చటాళ్లకు ఇవలకన్నా దొరికితే ఈపు చింతపండు అయితదని అచ్చిన బాటే పట్టిండ్రు. ఏ పాటో వీళ్ళు ఈ ఫీల్డ్ కు కొత్తగా నచ్చినట్టున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే దొంగతనానికి అచ్చటాళ్లకు వాళ్ళ పాచికలు పారలేదు. ఈ దొంగతనం ఫెయిల్ అయిన ముచ్చట్ను పోలీసులకు చెప్తే వాళ్ళొచ్చి సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో చూసి దొంగ బకావుగాళ్లను దొరకబట్టే పని ముంగటేసుకున్నారట. కానీ అంత అయిపోయినాక దొరకబట్టుడు కాదు, అసలు పోలీసులు చక్కగా డ్యూటీ చేస్తే ఈ దొంగగాళ్లు గిట్ల బరిదెగించి దోపిడి కోసం గుళ్ళ మీద పడకపోదురని అటు దిక్కు జనాలు అంటున్నారు. అవు మరి అది కూడా నిజమే. నేరాలు జరిగినాక ఆలోచన చేసే కంటే జరగక ముందే పోలీసులు కట్టుదిట్టం చేస్తే అసలుకు గిసొంటి దొంగతనాలే జరిగాయి కదా. పోలీసులు అప్పుడప్పుడన్నా పెట్రోలింగ్ చేస్తే దొంగలకు భయం ఉంటది. ఎటు నుంచి పోలీసులు వస్తారో ఎప్పుడొస్తారోనన్న భయంతోని ఇసొంటి దొంగతనాలు చెయ్యకుంటూ ఉంటారు. కాబట్టి పోలీసాలు ఇప్పటికైనా దొంగతనాలు జరగకుండా జర ఆలోచన చెయ్యండ్రి. ఏమంటున్నాం?